బిగ్ బాస్ విషయంపై ఉప్పల్ బాలు రెస్పాండ్ అవుతున్న తీరు ఇప్పుడు చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. బిగ్ బాస్కి వెళ్ళడం, అక్కడ వెళ్ళడానికి ప్రయత్నించడం, స్టేజ్ మీద నవదీప్ కానీ ఇతర జడ్జెస్ మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి ఉప్పల్ బాలు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలామంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద దుమ్మెత్తిపోస్తున్నారు, చాలా విమర్శలు చేస్తున్నారు. అగ్ని పరీక్ష 2కి ఉప్పల్ బాలు హాజరవడం మనకు తెలిసిందే. బిగ్ బాస్ ఆడిషన్స్లో అవమానం జరిగిందంటూ ఆరోపణలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆడిషన్స్లోనే అవమానించి రిజెక్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జడ్జిలు నవదీప్, బిందుమాధవిపై కేసు నమోదు చేస్తారంటూ కూడా చెప్తున్నాడు. నవదీప్ నన్ను తీవ్రంగా అవమానించాడు, నా ఫ్యాన్స్ అందరినీ పిచ్చి ఫ్యాన్స్ అన్నాడు, బిగ్ బాస్కి వెళ్ళి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావంటూ ఎగతాళి చేశాడు. నవదీప్ ఎన్నిసార్లు డ్రగ్స్ వ్యవహారంలో దొరకలేదు మరి అంటూ బాలు ప్రశ్నిస్తున్నాడు. డ్రగ్స్ తీసుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేదా? నవదీప్కు జడ్జిగా ఉండే అర్హత అసలు లేదు అంటున్నాడు. నన్ను కావాలనే నవదీప్, బిందుమాధవి రిజెక్ట్ చేశారని, అందరికీ టాస్క్లు ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తున్నాడు. కేవలం నన్ను నా ఫేమ్ కోసం వాడుకున్నారంటున్నాడు. రేటింగ్ కోసం అవసరానికి పిలిపించుకొని తిరిగి పంపించారని, నవదీప్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు, తన చావుకు నవదీప్ కారణం అంటూ ఉప్పల్ బాలు కంటతడి పెడుతున్నాడు. సోషల్ మీడియాలో ఉప్పల్ బాలుకి ఈ విషయంలో మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు, బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వాళ్ళు సమాజానికి ఏం ఉపయోగపడ్డారంటూ నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. సో ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి అసలు ఉప్పల్ బాలు ఏమంటున్నాడు, అతని బాధ ఏంటి? లెట్స్ టేక్ ఎ లుక్. హాయ్ గాయ్, షాక్ అయ్యారా? చూసారు కదా, నా ప్రోమో రిలీజ్ అయింది. నా ప్రోమో కాకుండా నాది ఫుల్ వీడియో కూడా రిలీజ్ అయింది. నవదీప్ గారు ఏం మాట్లాడి మీరే విన్నారు. అభిజిత్ గారు ఏమన్నారంటే చాలా జెన్యున్గా ఉందా అంటే గ్రీన్ లేకపోతే ఆయన చెవులు చెప్పిన విషయం పెట్టలేదు. అక్కడ శ్రీముఖి గారు నీకు నేను పెద్ద ఫ్యాన్ తెలుసా బాలు అన్నది. తను ఏమన్నదిరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ బాలు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని అనుకుంటున్నావా? నువ్వు నీకు ఫ్యాన్స్ ఉన్నారా? అని పిచ్చి ఫ్యాన్స్ అని అంటున్నావు. మనసుకు ఫ్యాన్స్ ఉండరా? నీకుండదా? నాకుండదా? ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంటారు ఫ్యాన్స్ అనేది. నాకొక్కని కాదు, సమాజంలో నేను పేద కుటుంబం కాదు, కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. ఒక నాయకుని, గల్లీలో ఒక మంచి ఉంటుంది, ఒక అన్నని, ఒక అక్కని, ఒక చెల్లిని చాలా మంది గౌరవిస్తారా? అందరికి ఫ్యాన్స్ ఉంటారా? అందులో నాకు ఉండొచ్చేమో. నా ఫ్యాన్స్ లేరంటావా? నన్ను నీకు ఎక్కడ ఫ్యాన్స్? పిచ్చి ఫ్యాన్స్ అంటావా? సిగ్గుందా నవదీపు? ఏం మాట్లాడుతున్నావురా? నోరుందని వాకు, కానీ నిన్ను మాత్రం ఉండకుండా చూడో చెప్తున్నా. నవదీపు సర్వనాశనం అయిపోతావురా నువ్వైతే. హాయ్ గాయ్, షాక్ అయ్యారా? చూసారు కదా నా ప్రోమో. నవదీప్ని మాత్రం నేను వదలను, సర్వనాశనం అయిపోతాడు నవదీప్ అంటూ శాపనార్థాలు కూడా పెడుతున్నాడు బాలు. అక్కడి వరకు పిలిచి అవమానించారు, తనని వాడుకున్నారు. అక్కడి వరకు తనకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, తనకు ఫేమ్ ఉంది కాబట్టి ఆ ఫేమ్ని వాడుకొని తనని వదిలేశారు అని చెప్తున్నాడు. ఈ అంశం ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. నవదీప్ ఒక మాట అన్నారు, నిన్ను బిగ్ బాస్లోకి పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి. ఈ సందర్భంలో చాలామంది బిగ్ బాస్ మీద చాలా సీరియస్ అవుతున్నారు. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు ఏమన్నా పెద్ద స్వతంత్ర సమరయోధులా? వాళ్ళు ఏమన్నా గొప్ప దేశానికి లేదంటే సంఘ సంస్కర్తలా? వాళ్ళు ఏమన్నా వాళ్ళని పంపించి ఇప్పటి వరకు ఏం మెసేజ్ ఇచ్చారని? అఫ్కోర్స్ ఈ విషయంలో చాలా వరకు మాట్లాడుకుంటే అదేదో బిగ్ బాస్ అనేది సమాజానికి గొప్పగా ఉపయోగపడే షోనా, లేకపోతే సమాజాన్ని ఉద్ధరించడానికి ఏమైనా పెడుతున్నారా? ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ షో. ఎంటర్టైన్మెంట్ కోసం పెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు చాలా చీప్ ట్రిక్స్ అక్కడ ప్లే అవుతూ ఉంటాయి. ఎవ్రీబడి నో దట్, ప్రతి ఒక్కరికి తెలుసు. చాలాసార్లు చాలా చీప్ ట్రిక్స్ ప్లే అవుతూ ఉంటాయి. కొంతమంది లోపలికి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్స్ కేవలం బిగ్ బాస్ అక్కడ ఎవరైతే పైన మానిటర్ చేస్తున్నారో వాళ్ళు కంటెస్టెంట్స్ని ఎలా చూపించాలనుకుంటే అలాగే చూపిస్తారు. ఇఫ్ దే వాంట్ టు పోర్ట్రే దెమ్ నెగిటివ్ విషయాలు మాత్రమే చూపిస్తారు. వాళ్ళు పాజిటివ్గా చూపించాలనుకుంటే చూపిస్తారు. ఇలా చాలా విషయాల్లో మనం చూసాం. ఇమాన్యుయల్కి గతంలో చాలా అన్యాయం జరిగిందని అప్పుడు చాలా పెద్ద గందరగోళమే జరిగింది. సో కేవలం ఇదంతా స్క్రిప్టెడ్ అని, లేకపోతేనేమో ముందే ప్రీ ప్లాన్డ్ ఉంటుందని చెప్పేసి చాలా మనం చూసాం. ఇప్పుడు ఉప్పల్ బాలు విషయమే కాదు, ఈసారి అగ్ని పరీక్షలు గతంతో పోలిస్తే ఈసారి అగ్ని పరీక్ష మరింత చర్చ జరుగుతుంది. లోపల జడ్జెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, కంటెస్టెంట్స్గా వెళ్దామని చెప్పి వచ్చిన వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ చాలా అవమానకరంగా ఉందంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. అంటే ఎంతో ఆశతో వస్తారు కామనర్స్, లోపలికి వెళ్ళడానికి ఉండే అవకాశం. కామన్ పీపుల్ ఎంతోమంది ట్రై చేస్తారు, ఎంతమందికి ఉండదు.
పబ్లిక్లో ఫేమ్ తెచ్చుకోవాలి, పాపులర్ అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుంది. అవకాశం దొరికితే వెళ్ళడానికి ట్రై చేస్తారు. తీరా అక్కడి వరకు పిలిచి అలా అవమానించి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇష్టం లేదా, ఓకే, వద్దని చెప్పండి, లేదు మీరు సెట్ అవ్వాలని చెప్పేయండి సింపుల్గా. అంతే తప్ప నిన్ను పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, లేకపోతే అక్కడే చాలా ఒక కంటెస్టెంట్ విషయంలో చూసాం, వాళ్ళే ఏదో కామెడీ చేయమంటారు, ఒక రోస్ట్ చేయమని చెప్పారు ఒక అతను చేయడానికి ఏదో ట్రై చేస్తుంటే వాళ్ళే ఇంటరప్ట్ చేసి మళ్ళీ గందరగోళం చేయడం ఇవన్నీ చూస్తున్నాం. సో ఈ అంశానికి సంబంధించి మీరు మాట్లాడాలనుకుంటే, ఎస్పెషల్లీ ఉప్పల్ బాలు అంశం కానీ, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆడిషన్స్ కానీ, వీటి గురించి మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవచ్చు. అసలు బిగ్ బాస్ ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, మీకేమైనా ఒపీనియన్ ఉందా ఈ విషయంలో? బాలుని లోపలికి పంపించి ఏం మెసేజ్ ఇస్తారు, ఏం మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి అడిగారు. మరి అసలు బిగ్ బాస్ ద్వారా ఏం మెసేజ్ ఇచ్చారు? ఇన్ని సీజన్లు అయినాయి, 10 సీజన్లు, మరి ఏం సాధించారు? సమాజానికి ఏమైనా ఉపయోగపడిందా? చాలా వరకు చీప్ పబ్లిసిటీలు, చీప్ ట్రిక్స్ లోపల మనం ఎన్నో చూసాం. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఒకరితో రిలేషన్ పెట్టుకోవాలి, అక్కడ ఏదో ఫ్లర్ట్ చేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. చాలామంది చిన్నపిల్లలు చూడడానికి, అంటే బిలో 18 చూడడానికి, లేదంటే పేరెంట్స్తో కూర్చొని చూడడానికి కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అదేమన్నా సమాజాన్ని ఉద్ధరించడానికి పెట్టిన షోనా? వ్యూవర్స్, మీ ఒపీనియన్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? బాలు విషయంలో జరుగుతున్నటువంటి ఈ రచ్చ, బాలు అంటున్నాడు నన్ను అన్యాయం చేశారు అని చెప్పేసి, నన్ను అవమానించారు అని చెప్పేసి, మీకు అదే అనిపిస్తుందా? జడ్జెస్ వ్యవహరిస్తున్న తీరు మీద మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? మీరు కామెంట్ చేయొచ్చు, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు. ఉప్పల్ బాలు రిలీజ్ చేసినటువంటి మరొక వీడియో కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. అండి, నమస్తే, నేను మీ ఉప్పల్ బాలు. కాదు నవదీప్, ఇంత అవమానించావు, ఇట్లా మారడానికి మారని చెప్పారా? ఒక జడ్జిలో ఉన్నప్పుడు ఒక జడ్జిలో మెయింటైన్ చేయడం నేర్చుకో. నిజంగా నా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేసిన ధన్యవాదాలు. ఇంతమంది ఉంటారు అనుకోలేదు. ఇష్టంగా కొత్త వాళ్ళని చూశాను ఈరోజు. ఇంతమంది నాకు సపోర్ట్ చేసినప్పుడు అందరికి ప్రతి ఒక్కరు పేరు వద్దాను. కానీ నవదీప్, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టే సమస్య లేదు. నన్ను ఎంత అవమానించు. ఒక టాస్క్ ఇవ్వాలి. అందరు టాస్క్లు ఎందుకు ఇచ్చినావు? అది ఇప్పుడు అగ్ని పరీక్షలు అందరు టాస్క్లు ఎందుకు ఇచ్చావు? మీరు చెప్పిన వాళ్ళతో ఎందుకు నాతో ఎందుకు చేయలేదు అంటే నేను చేయకుంటున్నా అంటే అంటే రేటింగ్ కోసం నన్ను పిలిపించుకుని అవసరం యూజ్ చేసుకుని పంపించారు అంతే. కానీ బిగ్ బాస్కి వెళ్ళడం మీకు ఇష్టం లేదా? నువ్వు కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చావు కదా, నీ బతుకు నువ్వు పుట్టినప్పటి నుంచే హీరో అయినవా? కాలేదు కదా. ప్రతి ఒక్కరు ఎదుగుతారు, తొక్కలని చూడొద్దండి. ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. నాన్న కదా, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు అగ్ని పరీక్షకు. వాళ్ళు అనమని ఒక్కరు మాత్రం నేను ఎంత మెచ్చుకున్నా అందరు తెలుసు నా గురించి. సో యాజ్ వీ కెన్ సీ, అందరూ చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే, నువ్వు మాత్రమే పుట్టుకతో హీరో అయ్యావా అంటూ నవదీప్ని క్వశ్చన్ చేస్తున్నాడు బాలు. చాలామందికి టాలెంట్ ఉంది, నా అవసరాన్ని వాడుకొని వాళ్ళు వదిలేశారని చెప్తున్నాడు. మరొక వీడియో కూడా ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు, డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈ రెండేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా? నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నాను. అంటే మనిషిలో ఫ్యాన్స్ ఉండరా? అంటే నీకే ఉంటారా తూపు అని? ఇట్లా ఇంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిందంటే, నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు నవదీప్గా? నీకు ఎందుకురా? నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు, ఒక్కసారి నువ్వు చూసుకో. పక్కన ఉంది, నీకు ఎందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది తెలుసా. నీ వల్ల గ్రీన్ ఇచ్చే వాళ్ళు కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నేను అన్యాయం చేసినా నీకు? నాకు బంధం అన్నదమ్లమా? లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట నీ పాలుడవా? ఇలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు, నన్ను ఎంతో అవమానించాడు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా? నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా? నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా, నన్ను ఎంత అవమానించారు అని. యా, ఒకరు కామెంట్ చేస్తున్నారు, కాల్ చేస్తే బిజీ వస్తుంది మీ నంబర్ అని చెప్పి. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి, ఇన్ కేస్ మన నంబర్స్ ఏమైనా బిజీగా ఉంటే. అంటే చాలామంది కాల్స్ చేస్తుంటారు, సమ్టైమ్స్ బిజీ రావచ్చు, డోంట్ మైండ్, మళ్ళీ కాల్ చేయొచ్చు. అండ్ ఒకసారి నవదీప్ ఒక క్వశ్చన్ అడిగారు బిగ్ బాస్ని, నీకు నిజంగా ఫ్యాన్స్ ఉన్నారా? ఒక చీప్ కంటెంట్ అదంతా అని కూడా చెప్తున్నారు. ఇఫ్ బాలు ఈజ్ క్రియేటింగ్ చీప్ కంటెంట్, ఇక్కడ అతని ఫాలోవర్స్ చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో అతని ఫాలోవర్స్ 406K.
406K ఫాలోవర్స్, 4 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉప్పల్ బాలుకు ఉన్నారు. అంటే 4 లక్షల మంది పిచ్చోళ్ళ నవదీప్ ఉద్దేశంలో చీప్ కంటెంట్ అంట అదంతా ఉప్పల్ బాలు చేసేది. ఉప్పల్ బాలుతో చాలామంది ప్రమోషన్స్ చేయించుకుంటున్నారు. అండ్ అవునన్నా కాదన్నా ఉప్పల్ బాలు చాలాసార్లు చెప్పారు, ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, నాకు చాలా డబ్బులు వస్తాయి, నా కుటుంబానికి అవసరమైనా అని చెప్పి కూడా చెప్పాడు. అతను నిజాయితీగా ఉన్నాడు అతని విషయంలో. అండ్ చాలామంది ప్రమోట్ చేయించుకుంటున్నారు. అంతెందుకు, వి ఆల్ నో గౌతమి చౌదరి హియా అని చెప్పి ఒక బ్రాండ్ పెట్టారు. షీఈ్ వెరీ పాపులర్ నౌ. గౌతమి చౌదరి మనందరికీ తెలుసు. తన హియా బ్రాండ్ మండి రెస్టారెంట్స్కి ఉప్పల్ బాలుతోనే ప్రమోట్ చేయించుకున్నారు. మనందరం కూడా చూసాం చాలాసార్లు. అలాగే కాదు, ఇంకా చాలామంది తనతో ప్రమోట్ చేయించుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళ, అది చీప్ కంటెంట్ అని చెప్పడానికి నవదీప్ ఎవరు అసలు? అంటే జడ్జ్ చేసేయడమేనా? ఒక పర్సన్ ఒక అవకాశం కోసం వస్తే అతన్ని స్టేజ్ మీద మీరు ట్రాన్స్జెండర్ అని అడగడం, అతను చాలాసార్లు చెప్పాడు కాదని చెప్పేసి, ఎవ్రీబడి నో, సరే అడిగారు, క్లారిటీ కోసం అడిగారు అనుకుందాం. మిగతా విషయాలు ఎందుకు చీప్ కంటెంట్ అని? అసలు తనకి ఫాలోవర్సే లేరని. మరి ఇక్కడ ఉన్న 4 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఎవరు? వాళ్ళందరూ చీప్ కంటెంట్ని ఇష్టపడుతున్న వాళ్ళ? చీప్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు? ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఒక పర్సన్ తన ఫ్యామిలీ కోసం నిలబడి తనకి తోచింది ఏదో చేసుకొని అన్యాయం చేయలేదే, ఎవరిని అవినీతి ఏమీ చేయలేదే, ఎవరిని మోసాలు చేయలేదే, తనకి చేతనైనంత ఏదో చేసి కంటెంట్ క్రియేట్ చేసి వచ్చిన డబ్బులతో తన ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? వై ఇట్ ఈస్ లుకింగ్ చీప్? కారణం ఏంటి? ఎవరు ఇలా జడ్జ్ చేయడానికి? అంటే ఒక పర్సన్ క్యారెక్టర్ని ఇంత దారుణంగా జడ్జ్ చేసే హక్కు ఎవరికి ఉంది? బిగ్ బాస్ అయితే ఏంటి? బిగ్ బాస్లో మీరు జడ్జెస్ అయితే ఏంటి? మీరేమన్నా పెద్ద గొప్పనా? మీ ఇష్టం వచ్చినట్టు పిలిచి అవమానిస్తారా? శివ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. శివ, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. యా శివ, చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశం మీద? అసలు ఈ నవదీప్ ఎవరండి ఇంతకి? అలా అనడానికి రీజన్ ఏముంది? ఇప్పుడు సరే ఆయన వచ్చిండు, ఉప్పల్ బాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండండి? ఉప్పల్ బాలు వీళ్ళకంటే ముందు నుంచే ఫేమస్ ఉండు. బిందు మాధవ్ గారి గురించే గానీ ఎవరైనా కానీ, ఈ ఒక్క ఉప్పల్ బాలు అనే కాదు, చాలా మందిని వాళ్ళు అలా బ్యాడ్ గా మాట్లాడడం అనేది తప్పే కదా. ముఖ్యంగా ఉప్పల్ బాలుని ఇప్పుడు మనం ఏంటి బిగ్ బాస్ లకు పంపించి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తాం అన్నారు, కరెక్టే. మరి ఇప్పుడు మన బిగ్ బాస్ లకు వెళ్ళిన వాళ్ళందరూ పెద్ద గాంధీ మహాత్ములా, లేదంటే అటల్ బిహారీ వాజ్పేయిలా, ఇంకెవరన్నా? అసలు అలా మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు నవదీప్ గారే కాదు, అసలు ఆ షోనే పెద్ద చెత్త. దాని బదులు ఏదైనా పనికొచ్చే పని చేయాలని ఆ మాట వాళ్ళకి నేను ఒకటి రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. వాళ్ళు పెట్టి అగ్ని పరీక్ష అని పెట్టిండు, కరెక్టే. ఇదే అగ్ని పరీక్ష మరి సెలబ్రిటీస్ కి ఎందుకు పెట్టారండి? నాకు అర్థం కాదు. సెలబ్రిటీస్ కి పెడితే ఏమవుతుంది? అంటే వాళ్ళు ఏం పెద్ద పై నుంచి దిగి వచ్చిందా, లేదంటే మన నార్మల్ పీపుల్ ఏమన్నా బ్యాడ్ గా అనిపిస్తుందా వీళ్ళకి? సో ఇప్పుడు ఆయన అయితే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామన్నారు కదా, మరి ఆయన బిగ్ బాస్ లో పోయిండు, ఆయన ఏం మెసేజ్ ఇచ్చిండు? అభిజిత్ ఏం మెసేజ్ ఇచ్చిండు? ఈ శ్రీముఖి ఏం మెసేజ్ ఇచ్చింది? వీళ్ళందరూ ఏం మెసేజ్ ఇచ్చిందని ఉప్పల్ బాలుని అడుగుతుండ్రు. ఉప్పల్ బాలు కలుసుకుంటే వీళ్ళకంటే ఎక్కువ ఫేమస్ అవుతాడు. కానీ ఎప్పుడు ఆయన ఎవరిని ఏం తప్పుడు మాటలు అనలేదు కదా. అంత మంచిగా మాట్లాడిన వ్యక్తిని నువ్వు ట్రాన్స్జెండరా, నీ వల్ల మాకేం యూజ్ ఉంటుంది అంటే వీళ్ళ వల్ల యూజే లేదు కదా. మరి ఇప్పుడు నవదీప్ గారి ఫాస్ట్ మాట్లాడితే బాగుండదు. అది అందరికీ తెలిసింది. ఆయన అంటే అక్కడికి పిలిచి చీప్ కంటెంట్ అదంతా అని చెప్తున్నారు. అంటే ముందు తెలియదా వాళ్ళకి? ఒకవేళ నిజంగా అలాంటి ఒపీనియన్ ఉంటే అక్కడి వరకు పిలవాల్సిన అవసరం ఉండదు కదా శివ? అవును, పిలిచినాక నువ్వు ట్రాన్స్జెండర్ అవల్ల అడగాల్సిన అవసరం లేదు. ఆయన పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలన్నప్పుడు నిన్నెవరు పంపేయమన్నారు ముందు? నిన్నెవరు పిలవమన్నారు ముందు? ఇప్పుడు ఆయన కూడా అంటుండే. ఇప్పుడు ఏమన్నా అయిందంటే దానికి నవదీప్ గారే కదా కారణము. అంతే కదా. సో ముందు నేనేమంటున్నా అండి, ఇప్పుడు మనకు అగ్ని పరీక్ష పెట్టినట్టే ముందు ఆ సెలబ్రిటీలో కూడా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళేం పెద్ద పై నుంచి దిగిరాలే కదా, మనం పట్టించుకోకుండా వాళ్ళెవరు? అంతే కదా. అందులో ఇన్ఫాక్ట్ బిగ్ బాస్లోకి వస్తున్న వాళ్ళలో చాలా మంది బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఎవరి పర్సన్ అని వెతుక్కొని చూడాల్సిన పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉండాలంటే ఉప్పల్ బాలు లాగా నిజాయితీ మాట్లాడేటోళ్ళు కాదు. ఉప్పల్ బాలు లాగా నేను ఏంటి బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తా అన్న వాళ్ళు కాదు, చెయ్యనన్న వాళ్ళు కాదు. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి కావాల్సిన కాంట్రవర్సీ చేసేటోళ్ళు, లేదంటే వాళ్ళ చెత్త మాట్లాడేటోళ్ళు వాళ్ళైతేనే ముఖ్యమా వాళ్ళకి?
నాకు అర్థం కాదు. అసలు అది చెత్త, ముందు ఆ ప్రోగ్రామే చెత్త. దాన్ని మూవ్ చేసి 10 మందికి పనికొచ్చేది చేయాలి అంటే మళ్ళీ ఇంకో అగ్ని పరీక్షను తీసుకొచ్చిండ్రు. అగ్ని పరీక్ష ఎదుర్కొని వాళ్ళు ఏం పెద్ద గొప్పోళ్ళ? నాకు అర్థం కాదు. లేదంటే వీళ్ళ పెద్ద గొప్పోళ్ళ? రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. ఈశ్వరరావు జాయిన్ అవుతున్నారు, మరొక కాలర్. ఈశ్వరరావు గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి? ఇది పెద్ద టార్గెట్ లాగా చేస్తారు సార్ ఈ ఛానల్ వాళ్ళు, ఈ బిగ్ బాస్ వాళ్ళు. పెద్ద పెద్ద యూట్యూబర్లను తీసుకొని వచ్చి వాళ్ళ ఇచ్చేటంతా టీవీకి పెట్టేటట్టున్నారు, వాళ్ళ టీఆర్పీ పెంచుకొని. మా ఊళ్ళో యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ లేని వాళ్ళు ఎవరిని తీసుకోవడం లేదు. పెద్ద యూత్ ఉన్న వాళ్ళు, యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు తీసుకొని వాళ్ళ పరువు మొత్తం దీనికే చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు విషయంలో కానీ చాలా మంది విషయంలో అగ్ని పరీక్షలో వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం బయట ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? వాళ్ళైతే ఇజ్జత్ దీనికే తీసుకొస్తున్నారు సార్. అదే సార్, ఇజ్జత్ దీనికే తీసుకొస్తున్నారంటారా? అంతే సార్. వీళ్ళు యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారు సెలెక్టర్. ఏమి లేనో తీసుకోమానండి, వాళ్ళు అదే టార్గెట్ వేస్తారు. బిగ్ బాస్ అనేది వాళ్ళ ఛానల్ మొత్తం వైరల్ టీఆర్పీ పెంచడానికి ప్లాన్ వేస్తారు వాళ్ళు. వాళ్ళు 10 మందిని తీసుకుంటూ వైరల్ కాదుగా, ఒక 70 మందిని 80 మందిని తీసుకొని 80 ఛానల్ వాళ్ళని తీసుకొని మొత్తం ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరికీ వైరల్ చేస్తారు ఇట్లా. అదే. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. ఇక్కడ స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం మేము. ఇక్కడ ఉప్పల్ బాలునే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఇదే ప్రశ్న. అక్కడికి వరకు తీసుకువెళ్ళి 4 లక్షలకు మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న అతన్ని అక్కడికి తీసుకువెళ్ళి అన్ని గంటలు వెయిట్ చేయించి తీరా స్టేజ్ మీదకి పిలిచి పబ్లిక్గా నీది చీప్ కంటెంట్, నువ్వు ఒక చీప్ పర్సన్ అని చెప్పేసి అతన్ని అవమానించడం, నువ్వు ట్రాన్స్జెండరా అని చెప్పి స్టేజ్ మీద అడగడం ఏంటివన్నీ? గతంలో రోడీస్ అని ఒకటి మనం చూసాం, హిందీలో ఒక షో ఉండేది, అక్కడ మనం చూసాం ఇలాంటి ఒక సాడిస్టిక్ బిహేవియర్ చాలాసార్లు గెస్ట్ల నుంచి అక్కడ జడ్జెస్ నుంచి కనపడేది. సో అలాంటి ట్రెండ్ ఏమన్నా ఇక్కడ ఫాలో అవుదాం అనుకుంటున్నారా? అలాంటి కంటెంట్ మీరు ఇక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? రోడీస్కి సంబంధించిన ఆ ఆడిషన్ వీడియోస్ ఇప్పటికి కూడా ఇక్కడ బాగా యూట్యూబ్లో కూడా ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంటాయి కొన్ని. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ చాలా అవమానిస్తూ, చాలా నీచంగా మాట్లాడుతూ ఇలా చేస్తూ ఉంటారు. కొన్ని పిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు పెద్ద మానవాతీతుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి ట్రెండ్ ఇక్కడికి తీసుకొస్తున్నారా? సో అసలు బిగ్ బాస్ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉంది? బిగ్ బాస్ వల్ల ఇప్పటి వరకు ఏం ఒరిగింది సమాజానికి? ఇదేదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించడానికి పెట్టిన షోనా? ఎవరికైనా రూపాయి ఉపయోగం ఉందా? మీ రేటింగ్స్ పెరగడం తప్ప, లేదంటే అవి చూసిన వాళ్ళు చెడిపోవడం తప్ప పిల్లలు ఎవరికి ఉపయోగం ఉంది? రైట్, మరో కాలర్ మనతో జాయిన్ అవుతున్నారు. సుదర్శన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. సుదర్శన్ గారు నమస్తే. సార్. సుదర్శన్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? సార్ ఏం లేదండి, ఉప్పల్ వాళ్ళని పిలవాలి ఎందుకు, అట్లా ఆయనని అవమానించాలి ఎందుకు? ఆమె జడ్జి అమ్మాయి, ఆమె నువ్వు ట్రాన్స్జెండరా అనడం చాలా తప్పండి. ఆయనని పిలిచి అవమానించి ఆయన ఏమైనా సొసైడ్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరు బాధ్యత? బిగ్ బాస్ తీసుకుంటుందా? ఈ నవదీప్ అనేవాడు ఇంతకుముందు డ్రగ్స్ కేసులో దొరికి జైలుకి వెళ్ళి వచ్చి వాడు అతన్ని జడ్జిగా పెట్టడం ఏందని? సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు అంటారు? ఉప్పల్ బాలుని అడిగారు కదా, నిన్ను పంపించి ఏ మెసేజ్ ఇవ్వాలి మేము సమాజానికి అని. ఇతను వచ్చి కూర్చొని ఆ సీట్ లో కూర్చొని ఏం మెసేజ్ చేయాలనుకున్నాడని, ఇది డ్రగ్స్ గురించి ప్రోత్సహించాలనుకుంటున్నా ఏంది? ఆ అమ్మాయి అతను పిలిచి నువ్వు ట్రాన్స్జెండరా అని అడగడం చాలా అతన్ని కించపరిచినట్టండి. అసలు దీనిపైన ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. చాలా టూ మచ్ అండి. వీళ్ళందరూ సభ్య సమాజానికి, వీళ్ళు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చేసినట్టు సమాజానికి? అంతే కదా, వీళ్ళతో ఏమి ఒరిగిందని వీళ్ళు మాట్లాడడం వాళ్ళగా. ఎందుకంటే పాపం అతన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి. చాలా అమాయకుడు అండి ఆయన. ఆయన నేను కూడా ఫాలో అవుతా.
మా ఇంట్లో వాళ్ళు కూడా ఫాలో అవుతారు, పిల్లలు మంచిగా నవ్వుకుంటారు అతన్ని చూసి. ఆయన మాటలు విని ఇంత టూ మచ్ గా మాట్లాడడం నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ సుదర్శన్ గారు. సో మనం చూస్తున్నాం కదా ప్రజల ఒపీనియన్. ఇప్పుడు కామనర్స్ కాల్ చేస్తున్నారు, ఇక్కడికి కూడా కాల్ చేసి చాలామంది మాట్లాడుతున్నారు. వ్యూవర్స్, మీలో ఎవరైనా ఈ అంశం గురించి మాట్లాడాలి, మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవాలి, పబ్లిక్కి కూడా తెలియాలి అనుకుంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మాతో మాట్లాడండి ఈ అంశానికి సంబంధించి. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, బ్యాన్ బిగ్ బాస్ అంటున్నారు, కొంతమంది ఏమో వల్గర్గా వీడియోస్ చేస్తున్నారు మరి కదా అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. సో బోత్ సైడ్స్ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దోస్ కామెంట్స్. అండ్ మీరు డైరెక్ట్గా ఒకవేళ ఈ అంశం గురించి మాట్లాడాలనుకుంటే, మోర్ ఎఫెక్టివ్లీ మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చు. అనీంద్ర జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనీంద్ర, ఉప్పల్ బాలుకి బయట చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఉప్పల్ బాలుని ఇలా అవమానించడం చాలా తప్పు అని చెప్తూనే ఈ షో వల్ల మరి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? వాళ్ళు ఏమన్నా స్వతంత్ర సమరయోధులా, దేశాన్ని ఏమన్నా ఉద్ధరించారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని రోజులు షోకి పంపించిన వాళ్ళ వల్ల. సో ఇప్పుడు ఇది ఎటుపోబోతుంది? ఉప్పల్ బాలు కండిషన్ ఏంటి? తను చాలా అవమానం ఫీల్ అయ్యాడని చెప్పి చెప్తున్నాడు కదా. ఎస్ నందు, బిగ్ బాస్కి ఎంతైతే అభిమానించే వాళ్ళు, ఎంతైతే వీక్షించే వాళ్ళు ఉన్నారో, బిగ్ బాస్ని అంతే హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ముందు నుంచి కూడా సీజన్ 1 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సో ఎపిసోడ్స్ చూస్తున్న కొద్దీ దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని చూసి బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి, ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడుతున్నాం అని కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి ఆ నెగిటివిటీ అనేది అగ్ని పరీక్ష నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అగ్ని పరీక్ష ఇప్పుడు సీజన్ 2 అంటూ కూడా స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి 2 ఎపిసోడ్లు ఇప్పటివరకు టెలికాస్ట్ అయినాయి. దాదాపు మొత్తానికి ఒక 10 ఎపిసోడ్ల వరకు షూట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక 70 మంది వరకు ఆడిషన్స్కి వస్తే ఆ 70 నుంచి ఫిల్టర్ చేసి ఒక 15 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 15 మంది నుంచి ఒక 5 to 6 మెంబర్స్ని హౌస్లోకి పంపించే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్లో కానీ, టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్స్లో కానీ మనకి గుర్తొచ్చే పేరు, మనకి తెలిసిన పేరు ఒకటే, ఉప్పల్ బాలు. సో మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా, వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినప్పటికీ కూడా, లేదు అంటే వాళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎవరి పేర్లు కూడా తెలీదు. ఆల్రెడీ 2 ఎపిసోడ్లకి సంబంధించి 2 ఎపిసోడ్లకి ఇద్దరికి గ్రీన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. టాప్ 15లో ఒక ఇద్దరిని మాత్రమే ఇప్పటివరకు, ఒక 22 మెంబర్స్ నుంచి ఒక ఇద్దరిని మాత్రం సెలెక్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు హౌస్లోకి వెళ్ళబోయే వాళ్ళు కానీ, లేదంటే ఈ టాప్ 15లో ఉన్న ఆ 2 మెంబర్స్ కానీ ఎవరు కూడా మనకు తెలియని పర్సన్సే. మనకు తెలిసిన పర్సన్ ఉప్పల్ బాలు మాత్రమే. సో అగ్ని పరీక్షకి ఉప్పల్ బాలు వెళ్ళారు అంటేనే అందరికీ కూడా ఒక అట్రాక్షన్ లాగా అనిపించింది. ఉప్పల్ బాలు హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది, అగ్ని పరీక్షలు అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, తన వీడియోస్ అన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, తను ఉంటే ఒక కామెడీ అనేది జనరేట్ అవుతుందేమో అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా మొత్తం రివర్స్ అయింది. సో నవదీప్ చేసిన క్వశ్చన్ కానీ, బిందు మాధవి చేసిన క్వశ్చన్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఉప్పల్ బాలుని అవమానించారు పిలిచి. సో అవమానించిన దానికి సో నిజంగా వాళ్లే కాదు, సో మిగిలిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఒక నేషనల్ మీడియా ఛానల్లోకి టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్లోకి పిలిచి తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తను ఏంటి అనేది ముందుగానే మీ దగ్గర ఒక ప్రొఫైల్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు కావాలని క్వశ్చన్ చేసి అవమానించి కనీసం ఎటువంటి టాస్క్ కూడా ఇవ్వకుండా తనని పంపించేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా తనకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి బిగ్ బాస్ 10కి సంబంధించిన ప్రోమో కింద కామెంట్స్ కూడా మొత్తం ఉప్పల్ బాలుకి సంబంధించి ఉప్పల్ బాలు ఎంట్రీ బటన్ అంటూ కూడా అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు అగ్ని పరీక్షకు వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరెవరైతే రిజెక్ట్ అయ్యి వెళ్ళి వచ్చారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అక్కడ ప్రాపర్గా జరగట్లేదు, అన్ఫెయిర్ జరుగుతుంది అంతా. అట్లీస్ట్ మా ఫేస్ కూడా చూడట్లేదు, మాకు ఏదైనా టాస్క్ కూడా ఇవ్వట్లేదు, మమ్మల్ని మాట్లాడనివ్వకుండానే జస్ట్ ప్రొఫైల్ అడిగి పంపించేస్తున్నారు. కానీ వాళ్ళకి నచ్చితే మాత్రం అక్కడ వాళ్ళకి టాస్క్ ఇస్తున్నారు, వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. అన్ఫెయిర్గా ఈ సెలెక్షన్ అనేది జరుగుతుంది అంటూ కూడా బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా
కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచే బిగ్ బాస్కి సంబంధించి ఇది కొంత నెగిటివ్గానే వెళుతుంది, కానీ బిగ్ బాస్కి కావాల్సింది అదే అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంత నెగిటివ్ అయితే అంత బజ్ క్రియేట్ అవుతుంది, అంత ఆ క్యూరియాసిటీ అనేది బిగ్ బాస్ 10 మీద క్రియేట్ అవుతుంది, చూడడానికి కూడా అంత ఆసక్తి చూపిస్తారు ప్రేక్షకులంతా అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ అక్కడ జడ్జెస్గా ఉన్నది అగ్ని పరీక్ష అంటే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని భయపెడతారు, వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళు ఏమడిగినా కూడా వాళ్ళకి తెలిసి కూడా మీ ప్రొఫైల్ తెలిసి కూడా వాళ్ళు కావాలని మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా ఆ క్వశ్చన్కి ప్రాపర్గా ఆన్సర్ చెప్పగలిగే కాన్ఫిడెన్సు, స్టామినా, సత్తా మీ దగ్గర ఉండాలి. అదే మీ టాలెంట్, మీరు చూపించాల్సిన టాలెంట్ అయితే అదే అక్కడ. ఇప్పుడు ఉప్పలబాలు బయటకు వచ్చి చేస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్లో మాట్లాడుతున్నది, ఆ వీడియోస్లో క్వశ్చన్ చేస్తుంది ఏదైతే ఉందో అదే అక్కడ స్టేజ్ పైన చేసుంటే బాగుండేది. ఆ స్టేజ్ పైన చేసుంటే తన్ని హౌస్లోకి తీసుకునే వాళ్ళేమో అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో అక్కడ వాళ్ళు జడ్జెస్గా వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడతారు, వాళ్ళు ఎంత వరకైనా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అటువంటి పరిస్థితుల్లో మీ టేక్ ఎలా ఉంటుంది, మీ థింకింగ్ ఎలా ఉంటుంది, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. అక్కడ మీరు డమ్ అయిపోతే అక్కడ మీరు లోపలికి వెళ్ళడానికి వీలు ఉండదు, ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ మాట్లాడడానికి వీలు ఉండదు. అక్కడే మీరు స్మార్ట్గా బిహేవ్ చేసి స్మార్ట్గా మాట్లాడాలి, మీ టాలెంట్ అనేది అక్కడే చూపించాలి. అక్కడ కూర్చున్నది సెలబ్రిటీనా జడ్జా అనేది కూడా చూడకుండా మీరు ఎలా అయితే మాట్లాడగలరో అలా గట్టి కౌంటర్ ఇచ్చేలాగా మాట్లాడగలగాలి అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. సో మొత్తానికి ఉప్పలబాలుకి సంబంధించి ఇప్పుడు మొత్తం కూడా డిస్కషన్ జరుగుతుంది. అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఉప్పలబాలుకి సపోర్ట్ చేస్తున్నారు. ఉప్పలబాలునే కాదు, రన్నింగ్ రాజా ఇలా కొంతమందిని అక్కడ కావాలని అవమానించారు. శ్రీముఖి కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ అనేది కరెక్ట్గా లేదు. వాళ్ళు సున్నితంగా కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు. కొంతమంది సిటీస్లో పెరిగిన వాళ్ళు ఉంటారు, బ్రాడ్ మైండ్ ఉంటారు, కొంతమంది విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు జస్ట్ ఈ టీవీలో చూసి బిగ్ బాస్ అంటే చాలా హ్యాపీగా మనం కూడా సెలబ్రిటీ అవ్వచ్చు అని థింక్ చేసుకుని వచ్చేవాళ్ళు, ఒక సెన్సిటివ్ మైండ్తో ఇన్నోసెంట్గా ఉండే పీపుల్ కూడా వస్తారు. వాళ్ళందరితో వీళ్ళు ఎంత హార్ష్గా మాట్లాడడం, వాళ్ళు ఏదైనా చేసుకున్నా వాళ్ళు కాన్ఫిడెన్స్ లో అవుతుంది. లేదు వాళ్ళ ఫ్యామిలీ టీవీస్లో చూస్తుంటారు, వాళ్ళు చూసి ఫ్యామిలీ కూడా బంధువులు కూడా ఫీల్ అవుతారు, వాళ్ళని తర్వాత హ్యాండ్లు కూడా చేస్తారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంది. సో ఇవి కూడా కామెంట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి బిగ్ బాస్ 10 బ్యాన్ చేయాలి అంటూ కూడా అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. ఉప్పలబాలుకి మాత్రం మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఉప్పలబాలుని బిగ్ బాస్లోకి తీసుకోవాలంటూ కూడా అందరూ మాట్లాడుతున్నారు. చూడాలి మరి హౌస్లోకి తీసుకుంటారా, లేదు అంటే సో ఇంకా రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. సో మొత్తానికి ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు, ఆ ఫిల్టర్ చేసిన వాళ్ళు ఎవరెవరు హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందో తెలియాలంటే మనం ఆ సెప్టెంబర్ 1st వీక్ వరకు అయితే చూడాలి. రైట్ థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అండ్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవాలి. ఈ అంశంలో బాలుకి నిజంగా అన్యాయం జరిగిందని మీరు భావిస్తే, లేదంటే అగ్ని పరీక్ష జరుగుతున్నటువంటి తీరు మీద మీ ఒపీనియన్స్ ఉన్నా కానీ మాతో షేర్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. సో ఒకసారి నేను చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఐ వుడ్ లైక్ టు రీడ్ సమ్ ఆఫ్ దెమ్. కవిత కామెంట్ చేస్తున్నారు, కవితాంజలి ఇది మరీ ఓవర్ అని చెప్పేసి. అలాగే కళ్యాణి కామెంట్ చేస్తున్నారు, అది బంద్ చేయండి రా బాబు ముందు అని. వాట్ ఈస్ ద యూజ్ రా అంటూ అంజలి కామెంట్ చేస్తున్నారు. యువర్ షో అండ్ ఎవ్రీథింగ్ గోస్ యాజ్ వెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఆల్ దోస్ కామెంట్స్. శ్రీరామ్ జాయిన్ అవుతున్నారు, కాలర్, మాట్లాడదాం. శ్రీరామ్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? శ్రీరామ్ వినిపిస్తుంది సార్. శ్రీరామ్ చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశం మీద? సార్ ఇప్పుడు ఉప్పలబాలుని అగ్ని పరీక్ష 2కి పిలిచారు. పిలిచిన వాళ్ళు మీరు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ అడగండి, అతనికి ఏదైనా టాస్క్ ఇవ్వండి. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీరు టాస్క్ ఇచ్చి ఉప్పలబాలుకే టాస్క్ ఇవ్వలేదు అంటే అక్కడ ఇంటెన్షన్ ఏం కనపడుతుంది అంటే అండి, ఒక టీఆర్పీ కోసము లేదా వ్యూస్ కోసము ఖచ్చితంగా అలాంటి సీన్ ఒక క్రియేట్ చేసి ఉప్పలబాలుని పిలిచి కేవలం ఇంటెన్షనల్ గా అవమానించి పంపించడమే. అంతకుముందు తమన్నా అని ఒక ట్రాన్స్జెండర్ వెళ్ళారు కదండి బిగ్ బాస్ కి, తమన్నా సింహాద్రి. అవును, తమన్నా సింహాద్రి. తర్వాత పింకీ అని ఒక ఆవిడ వెళ్ళింది కదండి, ప్రియాంక. మరి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఉప్పలబాలు వెళ్ళటం తప్పే ఉందండి, అప్పుడు కనపడలేదండి వీళ్ళకి. తప్పి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని. నవదీప్ అండి, ఎప్పుడు టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వచ్చినా నవదీప్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటివన్నీ తీసుకొచ్చి జడ్జి కింద కూర్చోబెట్టారు. వీళ్ళకి బిగ్ బాస్ టీమ్ కు ఉండాలి, దానికి కోచ్ చేస్తున్నట్టు నాగార్జున గారికి ఉండాలి.
అసలు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదండి. అతను నేను ఏమన్నా వస్తాను మీరు నన్ను పిలవండి అని అడిగాడా? మీరే కదా అగ్ని పరీక్ష 2కి పిలిచారు. మీరే పిలిచి మీరే అవమానించి ఏమంటే అతనికి తినటానికి తిండి లేక గతి లేక ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు నవదీప్ ఫ్రెండ్ రానా ఉన్నాడు, ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినవాడే కదండి. ఈ నవదీప్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినవాడు. ఈ నవదీప్ తో కలిసి తిరిగే మంచు లక్ష్మి గారు బెట్టింగ్ యాప్స్, విష్ణుప్రియ, ఆఖరికి బిందు మాధవ్ వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళు. నవదీప్ అయితే డైరెక్ట్ డ్రగ్స్ కేసులో ఉంటాడు. మరి ఈయనేం చేశాడండి? అట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పనులు చేయలేదు కదా. ఇది ఇంటెన్షనల్ గా చాలా హేయమైన చర్య. ఇది మనందరం ఖండించాలి. అది మా ఇంటెన్షన్. ఏంటండి మళ్ళీ చెప్పండి. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని మనం ఖండించాలి. అసలు ఈ షోనే బ్యాన్ చేసేయాలి. వెళ్తే లోపలికి వెళ్తే ఏముంటదండి? యా అసలు ఓకే, ఇప్పుడు షోనే బ్యాన్ చేయాలి, అసలు అవసరం లేదంటారు. లేదు, పిల్లలు పాడైపోతారు దానివల్ల. ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ శ్రీరామ్ గారు. నెక్స్ట్ రూపా శెట్టి జాయిన్ అవుతున్నారు, మరొక కాలర్. రూపా శెట్టి గారు నమస్తే. నమస్తే అండి. ఆర్టీవీకి మీకు నమస్తే అండి. నేను నా నుంచి లైవ్ చూస్తానే ఉన్నానండి. ప్రజెంట్ ఆయన ఒక ఫ్రాంచ్ అంటండి హైదరాబాద్ నుంచి. ఓకే, ఏంటంటే నిన్న ఏదైతే జరిగిందో ఇష్యూ ఉప్పల్ బాలు గురించి మాట్లాడడం టోటలీ రాంగ్. అందుట్లో ఆమె ట్రాన్స్జెండర్ అని చెప్పడం, మీరు ఒక జెండరా అని చెప్పడం. ఎందుకంటే అక్కడ ఉప్పల బాలు తీర కట్టుకుని నించోలేదండి. యా అవును, ఏకంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీరు ఒక ట్రాన్స్జెండరా అనడం టోటలీ రాంగ్. ఇంకోటి ఏంటంటే మా ఉప్పల బాలుకి ఫ్యాన్స్ ఉన్నారంటున్నారు కదండి. హైదరాబాదే కదండి, ఆంధ్ర కాదు. చాలా చోట్ల నుంచి ఉప్పల బాలుకి అనేది ఫ్యాన్స్ అనేది చాలా మందిలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోయింగ్స్ ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువగా ఒక సెలబ్రిటీ అని వాళ్ళు అనుకుని ఆ స్టేజ్ లో కూర్చుంటున్నారు కదా. ఒకప్పుడు వాళ్ళు బిగ్ బాస్ లో కూడా అంట్లు తోగిన వాళ్ళే, బట్టలు ఉతికిన వాళ్ళే, బాత్రూమ్లు కడిగిన వాళ్ళే, స్కూల్ పాలిష్ చేసిన వాళ్ళే. వాళ్ళు ఆ కష్టం మీద వచ్చారు కదా. ఉప్పల బాలు అంతకంటే కింద నుంచి కష్టపడి వచ్చారు. ఉప్పల బాలు అంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, అందరితో మాట్లాడుతూ ఉంటాడు, సరదాగా ఉంటాడు. మేము పిలిపిస్తాము, మా ఇంట్లో అన్నం తినడమే గాని అలా అక్క అని ప్రేమగా అభిమానంగా పిలిచేది ఉప్పల బాలు. వీళ్ళెవరికీ తెలియదండి ట్రాన్స్జెండర్ తో అనుబంధం ఉంది, కానీ మేము ఒక తమ్ముళ్ళలా చూసుకున్నాం. మేము తమ్ముడు అనే పిలుస్తాం. ఏకంగా ఆ పర్సెంట్ నువ్వు ఒక జెండరా, మీకు ఫాలోయింగ్స్ ఉన్నారా మీరు అనుకుంటున్నారని నవదీప్ గారు టోటలీ రాంగ్ గా మాట్లాడారండి. మేము ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం, లైవ్ చూస్తున్నాం, సోషల్ మీడియా మొత్తం అంతా చూస్తూనే ఉన్నాం. అని నవదీప్ గారు సారీ చెప్పాలి. ఇంకొకటి ఆమె పేరండి ఇందునా ఏదో పేరు, నా ఇంతవరకు ఏదో 2-3 సినిమాలు యాడ్ చేసింది కదా. నేను ఒక ఫ్యాషన్ గోల్ అని అనుకుంటుంది కదండి. బిందు మాధవి. ఆ బిందు మాధవి గారా? అవును. ఆమె కూడా కంపల్సరిగా ట్రాన్స్జెండర్ కి క్షమాపణ చెప్పాల్సిందేనండి. ఎందుకంటే ఒక మగ మనిషి అక్కడ నుంచున్నాడు అనే తత్వంలో అక్కడ నుంచున్నారు. మీరు మాకు కొంచెం ఏదైనా సంథింగ్ డిఫరెంట్ గా కనబడుతున్నారని ఆ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, కానీ ఏకంగా మీరు ఒక ట్రాన్స్జెండరా, తప్పండి, చాలా తప్పు. ఓకే, ఇది మీ ద్వారా నుంచి నేను చెప్పాలనుకున్నాను. అంటే ఇప్పుడు మరొక మాట అన్నారు, ఫాలో అంటే ఉప్పల్ బాలు క్రియేట్ చేసేంత అంతా కూడా చాలా చీప్ కంటెంట్ అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పేసి. స్వచ్ఛమైన మనిషి అంటే వాళ్ళ పేరెంట్స్ కోసం ఎంత చేశాడనేది మాకు తెలుసు, ఎంత ట్రబుల్ పడ్డాడనేది తెలుసు, ఎన్ని లక్షలు ఇస్తున్నా అని సరే. వేరేగా ఇప్పుడు బెట్టింగ్ యాప్లకి వీళ్ళు ప్రమోట్ చేశారు కదా, వీళ్ళు బెట్టింగ్ యాప్లకి లక్షలు తీసుకొని ప్రమోట్ చేశారు కదా. మరి వీళ్ళు ఆ డబ్బు కోసం కకృతి పడ్డాడు, కానీ ఉప్పల బాలు మా తమ్ముడు అలాగా ఇలా చేయలేదు కదా. అది అందరికీ తెలుసు, ఇండియాలో మొత్తానికి తెలుసు. ఓకే, మరి వీళ్ళు డబ్బుకు డబ్బు ఇస్తే ఏదైనా మాట్లాడేస్తారు, డబ్బు ఇస్తే ఏదైనా చేసేస్తారు. మరి ఈయన నిన్న అమ్మాయి చెప్పులు అదే షూస్ చేస్తున్నారు కదా, అభియా ఏదో ఆయన పేరేదో ఉంది, మన బిగ్ బాస్ విన్నరు, ఆయన పేరేంటి? ఎవరు ఇప్పుడు? అభిజిత్ మీరు అనేది? అభిజిత్ గారండి. ఆ పిల్లోడికి అదంతా ఈగ ఏం లేదులే అండి, మంచిగా ఉన్నారు. జడ్జెస్ ఎలా ఉండాలనేది పక్కన షాక్ అవుతుంది కదా. ఆయన వచ్చి ఏకంగా అమ్మాయి ఇది ఇట్లా తుడుస్తుంటుంటే అప్పుడు బానే ఉందనిపించింది అందరికి.
అమ్మో బిగ్ బాస్ ఇలాగా సెలెక్ట్ చేస్తున్నారు, మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు, మంచిగా చూస్తున్నారా అనుకున్నాం. అంతలోకే ఈయన ఇంకా కాలర్ ఎగడేయడము ఇలాంటివి చేసుకోవడము చాలా టోటల్లీ రాగండి. ఉప్పల బాలు ఎలాంటి వాళ్ళు అనేది మా అందరికి తెలుసు, మా మనసులో ఉన్నాడు మా తమ్ముడు. ఓకే, సో మీరు ట్రాన్స్జెండర్ అని చెప్పారు. మీ ట్రాన్స్జెండర్ సపోర్ట్ ఉప్పల్ బాలుకు ఉందా పూర్తిగా? 100% అండి, మా అందరిది ఉంది. రైట్. మీరేం కోరుకుంటున్నారు బిగ్ బాస్ ని ఇప్పుడు? మరి బిగ్ బాస్ టీమ్ ని కానీ బిగ్ బాస్ గురించి చెప్పాల్సిందంటే ఏం లేదండి. అసలు మెయిన్ ఏంటంటే ఒక 20 మందిని ఒక 30 మందిని ఒక దాంట్లో వేయడం, మీరు కొట్టుకొని సావండిరా, ఎట్లయినా సావండి, ట్రోఫీ లాస్ట్ కి ఎవరికైనా ఒకరికి ఇస్తారు, వాళ్ళు ఎవరు పని పడడం లేకుండా చూసుకున్నట్టుగా ఏదో టైం పాస్ కొద్ది ఏదో చూసుకుంటున్నారు. పిల్లలకి మొత్తం ఖరాబ్ అయిపోతున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేశారు, మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు, లేకపోతే మేము మా గేమ్లు ఇస్తే మేము ఆడుకుంటాం కదా, ఇవన్నీ వేస్ట్ అండి. ఇప్పుడు ఆయన ఏదో ఫస్ట్ కానీ చేసుకుంటున్నారు కదా నాగార్జున సార్ గారు, అలా పెట్టుకుంటే బాగుండేదేమో. అందరూ టైం పాస్ గురించి కానీ లేకపోతే ఏదో ఇంట్లో కూర్చుంటున్నారు చూస్తున్నారని. ఎప్పుడైతే ఈ పబ్లిక్ అంతని పెట్టడము, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అనేది తెలుసుకుంటే ఇలాగే ఉంటాయి అన్ని. ఓకే రైట్. థ్యాంక్ యూ రూప గారు రెస్పాండ్ అయినందుకు, రూపశెట్టి గారు. నెక్స్ట్ వేణు జాయిన్ అవుతున్నారు, మరో కాలర్. వేణు గారు నమస్తే. నమస్కారం సార్. హలో. నమస్కారం. వేణు గారు నమస్తే, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశం మీద? బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీలు, అలాంటి డబ్బున్న వాళ్ళే వాళ్ళకు డైరెక్ట్ గా తీసుకుంటున్నారు. కానీ ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే ఎన్ని పరీక్షలు, అగ్ని పరీక్ష, ఎంత కష్టంగా ఉంది అంటే బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యుడు వెళ్ళడానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది సార్. అంటే సామాన్యుడికి కానీ అవకాశం లేదు. సామాన్యుడు కేవలం ప్రేక్షకుడిగా మాత్రమే ఉండాలి, వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించుకుంటారు. ఇలా ఉంది సార్ ఇది. సామాన్యులకు కూడా సెలబ్రిటీలకు ఇచ్చినట్టు వాళ్ళ లాగానే అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. సో ఇక్కడ వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు ఈ అంశం మీద. మీరు కూడా మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, కాల్ చేసి మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మీరు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారు ఈ విషయంలో? ఉప్పల్ బాలుకు అన్యాయం జరిగిందని మీరు కూడా భావిస్తున్నారా? అండ్ చీప్ కంటెంట్, అసలు నీకు ఫ్యాన్స్ ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి నవదీప్ అడిగారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ అదర్ 2 జడ్జెస్. సో అభిజిత్ ఆర్ బిందు మాధవి గురించి నేను మాట్లాడడం లేదు. కాకపోతే నవదీప్ అడిగారు కాబట్టి, సో ఉప్పల్ బాలుకి ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్ 407K ఫాలోవర్స్, అంటే 4,07,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఉప్పల్ బాలుకి. అండ్ నవదీప్కి చూద్దాం ఒకసారి. అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆయన హీరోగా ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, బిగ్ బాస్కి వెళ్ళారు, అండ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు కదా. 898K ఉన్నారు ఆయన ఫాలోవర్స్, అంటే అప్రాక్సిమేట్లీ 9 lakhsకి దగ్గరగా ఉన్నారు. సో ఉప్పల్ బాలు ఆయన సినిమాలు చేయలేదు, అతను ఎక్కడ అంత పెద్ద కంటెంట్, మరి సో కాల్డ్ చీప్ కంటెంట్ అని చెప్పేసి నవదీప్ అన్నారు కదా. 4 లక్షలకు పైగా అతని ఫాలోవర్స్, అండ్ నవదీప్ ఫాలోవర్స్ అప్రాక్సిమేట్లీ 8 lakhs చేంజ్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫాలోవర్స్ ఉన్నారు నవదీప్తో పోల్చుకుంటే. నవదీప్ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చాడు, ఎప్పటి నుంచి సినిమాలు చేస్తున్నాడు, ఎంత పెద్ద సర్కిల్ ఉంది, ఎంత మరి ఎన్నెన్ని క్యారెక్టర్స్ చేశారు. బట్ అతని ఫాలోవర్స్ 8 లక్షలు సుమారుగా ఉంటే, 8 లక్షలు కొంచెం పైగా ఉంటే ఆల్మోస్ట్ 9 lakhsకి రీచ్ అవుతున్నారు అనుకుందాం. ఉప్పల్ బాలు ఫాలోవర్స్ కూడా 4 లక్షల పైన ఉన్నారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? హాఫ్ ఆఫ్ ది ఫాలోవర్స్ ఉన్నారు. కెన్ ఉప్పల్ బాలు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు నవదీప్? నీకున్న ఫాలోవర్స్ మరి ఎవరు అని అడగొచ్చుగా, మీరు చేసిన కంటెంట్ ఏంటి అని అడగొచ్చుగా. అండ్ చాలామంది ఇక్కడ రెస్పాండ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు, నాని వైజాగ్ నుంచి. నాని గారు నమస్తే. నాని గారు, నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే సార్. వినిపిస్తుంది సార్. ఏంటండి సార్? సార్ ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం సార్. చెప్పండి. నాని ఫ్రమ్ విశాఖపట్నం. ప్లీజ్ చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి? సార్ ఓకే నాని గారు, ఐ థింక్ మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారేమో, వాయిస్ డిలే అవుతుంది. దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, డైరెక్ట్గా నాతో మాట్లాడండి కాల్లో ప్లీజ్. ఓకే సార్. ఓకే ప్లీజ్ చెప్పండి.
సార్ ఉప్పల్ బాలు అనే ఆయన పబ్లిక్ లో అది యాక్చువల్లీ ఫ్యామిలీ కోసం చేశాడు సార్. చాలా సాక్రిఫైస్ చేసి అటువంటి వీడియోస్ అనేది ఇప్పుడు పబ్లిక్ లో చాలా మంది ఫాలోవర్స్ పెరిగారంటే ఎవరు ఊరికే ఫాలోవర్స్ రారు కదా. ఈవెన్ ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేసేసి ఒక ఫ్యామిలీ పర్పస్ హైదరాబాద్ లో ఉంటూ తన ఫ్యామిలీని పెంచి పోషించుకుంటున్నాడంటే అక్కడి వరకు రావడం అనేది గ్రేట్ అసలు. ఓకేనా? ఐ థింక్ నేను ఆలోచించేది ఏంటంటే యాజ్ ఎ పబ్లిక్ పర్సన్ గా నేనైతే ఉప్పల్ బాలుని సెలెక్ట్ చేసి మాట్లాడించాలి. ఈవెన్ అటువంటి విషయాలు కూడా చాలా మందికి పబ్లిక్ లో వస్తాయి కదా. బిగ్ బాస్ అంటే ఎవరో ఐటీ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్స్ డబ్బున్నోళ్ళే కాదు కదా. ఏదో తెలంగాణలో నుంచి ఏదో మార్మూల గ్రామం నుంచి వచ్చిండు యాక్చువల్లీ ఏముంది దానికి ఏముంది సెలెక్ట్ చేసి పంపించండి. తనే ఇప్పుడు అక్కడ స్టేజ్ మీదకి వచ్చి అది దీనిగా మాట్లాడుతున్నాడు అంటే ఏదో ఒక ఇది ఉంటుంది కదా. అంతే అంతే కదా, అంతే. సో రైట్ థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ నాని గారు. సో ఇక్కడ సింపుల్గా చెప్పేది ఒకటే, ఉప్పల్ బాలుని ఇంత దారుణంగా అవమానించడం పట్ల ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. ఉప్పల్ బాలు మాకు తమ్ముడు లాంటి వాడు, అలాంటి వ్యక్తిని అక్కడి వరకు పిలిచి ఇలా అవమానించడం చాలా తప్పు, క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ నీకు అసలు ఫాలోవర్స్ ఉన్నారా అని అడిగిన ప్రశ్నకి నవదీప్తో పోల్చుకుంటే హాఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. 8 లక్షల మందికి పైగా నవదీప్కుంటే 4 లక్షల మందికి పైగా ఉప్పల్ బాలుకు ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో ఎలా తక్కువ అవుతాడు? నిన్నగాక మొన్న ఉప్పల్ బాలు ఎన్నేళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచో తనకు కాంటెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. తన దగ్గర డబ్బులు లేవు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, తనంతటి తానుగా ఎదిగాడు ఇక్కడి వరకు. అండ్ ఒక కామెంట్ కూడా ఇక్కడ నేను చూశాను, మీ ఇంట్లో ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తే మరి మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసి నాగిరెడ్డి కామెంట్ చేస్తున్నారు. నాగిరెడ్డి కాదు, ఐఎమ్ సారీ, నాగిరెడ్డినే. మీ ఇంట్లో పిల్లలకి చూపించండి వాడి పర్సనాలిటీ, మీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ అలా బిహేవ్ చేస్తే మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి నేను చెప్పే సమాధానం ఒకటే, కూటి కోసం కోటి విద్యలు అంటుంటారు. ఒక్కొక్కళ్ళు బ్రతకడానికి ఒక్కో రకంగా బ్రతుకుతుంటారు. అతని మీద అతను చేసిన కంటెంట్ గురించి ఏమైనా కేసులు ఉన్నాయా? అతను ఏమన్నా దేశద్రోహం చేశాడా, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? అతనికి చాతైంది ఏదో చేసి కూటి కోసం కోటి విద్యలు అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు తమ కుటుంబం కోసం నానా కష్టాలు పడుతుంటారే, ఎన్నో రకాల పనులు వృత్తులు చేస్తుంటారే. సమాజంలో కొన్నిటి గౌరవం ఉండొచ్చు, కొన్నిటి గౌరవం ఉండకపోవచ్చు. అవన్నీ పక్కన పెడితే చివరికి తను నిజాయితీగా నిబద్ధతతో తన కుటుంబం కోసం అంత కష్టపడుతున్నాడు కదా. వచ్చిన రూపాయి కూడగట్టుకుని ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా, ఎవరు నవ్వుకున్నా, ఎవరు తిట్టుకున్నా తన కుటుంబం కోసమే చేసుకుంటున్నాడు కదా. చివరికి తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాడు కదా. అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? వేల కోట్లు దోచే రాజకీయ నాయకుల కోసం మీరు దండాలు పెడతారు, 100 కోట్లు తీసుకొని కనీసం మిమ్మల్ని పట్టించుకొని పెద్ద పెద్ద హీరోల గురించి మీరు చొక్కాలు చించుకుంటారు. ఒక వ్యక్తి తాను ఏదో తనకు తోచింది ఏదో ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ క్రియేట్ చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటుంటే అతన్ని మాత్రం మీరు వేలెత్తి చూపిస్తారా? వాట్స్ రాంగ్ ఇన్ దట్? వాట్స్ రాంగ్ విత్ యూ ఈ విషయంలో? అసలు సరే, నవదీప్ అన్నారు అసలు నీకు ఫాలోవర్స్ ఉన్నారా, నీది చీప్ కంటెంట్ కదా అని. ఇంతకుముందు ఒక కాలర్ అడిగారు కదా, నవదీప్ మీద ఏమేం కేసులు ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? బిగ్ బాస్కి పంపించి ఏం మెసేజ్ ఇవ్వాలి సభ్య సమాజానికి అని చెప్పి అడిగారు కదా. వెళ్ళిన వాళ్ళందరినీ చూసి ఏమి నేర్చుకున్నారు సమాజం? ఏమి నేర్చుకున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలి, బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళు ఎలా చూసుకోవాలని చెప్పి నేర్చుకున్నారా? ఒకళ్ళ మీద ఒకళ్ళ కుట్రలు ఎలా చేసుకోవాలని నేర్చుకున్నారా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు గాసిప్లు ఎలా చేసుకోవాలని నేర్చుకున్నారా? ఇట్స్ ఆల్ ఎ నెగిటివ్ వైబ్. అవునన్నా కాదన్నా, ఇంటెన్షనల్గా ఒకరితో ఒకరు గొడవలు పెట్టి ఒకరితో ఒకళ్ళకి అక్కడ ఒక రైవల్రీ క్రియేట్ చేసి దే ఆర్ మేకింగ్ సమ్ కంటెంట్. వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇది? అది సమాజానికి ఏం ఉపయోగపడుతుంది? వాళ్ళు ఏమైనా పెద్ద స్వతంత్ర సమరయోధులు అక్కడికి వెళ్ళి దేశాన్ని ఏమైనా ఉద్ధరిస్తున్నారా? వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ఫేమ్ కోసం వాళ్ళు వెళ్తున్నారు. సరే, వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా పెద్ద సెలబ్రిటీస్ అయిపోయి ఉన్నారా? కౌశల్ మనం చూసాం, కౌశల్ ఆర్మీ, వెర్ ఈజ్ హీ నౌ? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఇంకోటి నేను మాట్లాడడం లేదు. కాకపోతే సరే, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి బిగ్ బాస్ ఎలా ఉపయోగపడింది? వాళ్ళలో ఎంతమంది బిగ్ బాస్ పేరు చెప్పుకొని సెటిల్ అవ్వగలిగారు? వేర్ ఆర్ దే నౌ? ఎక్కడున్నారు? కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది, అంతే కదా.
సరే, అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యారా బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత? లేదు, చాలామంది మమ్మల్ని నెగిటివ్గా చూపించారు, కావాలని చెప్పి మాట్లాడిన వాళ్ళు లేరా? సో ఇవన్నీ కూడా ఉప్పల్ బాలుని మీరు బ్లేమ్ చేసే ముందు యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. అతనేమి సమాజానికి ఏమీ అతను హాని చేయడం లేదు, అతని మీద ఏ కేసులు నమోదు అవ్వలేదు, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు చెడగొడుతున్నాడు అని చెప్పి ఏ కేసులు నమోదు అవ్వలేదు. రూపాయి కూడగట్టుకొని కడుపు కట్టుకొని తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, అతనికి తోచింది ఏదో అతను చేసుకుంటున్నాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? హౌ కెన్ యూ ఈవెన్ ఆస్క్ దట్ క్వశ్చన్? సో వ్యూవర్స్, మీ అభిప్రాయాలు ఇంకా ఎలా ఉన్నాయి? మీరు కామెంట్ చేయొచ్చు, ఇంకా మీరు కాల్స్ చేయొచ్చు, మీరు మాతో మాట్లాడొచ్చు. ఒక్కసారి మళ్ళీ ఉప్పల్ బాలు ఏమన్నారో ఆ వీడియోస్ నేను ప్లే చేస్తాను. షాక్ అయ్యారా? చూసారు కదా, నా ప్రోమో రిలీజ్ అయింది. నా ప్రోమో కాకుండా నాకు ఫుల్ వీడియో కూడా రిలీజ్ అయింది. నవదీప్ గారు ఏం మాట్లాడి మీరే విన్నారు. అభిజిత్ గారు ఏమన్నారంటే చాలా జెన్యున్గా ఉందా అంటే గ్రీన్ లేకపోతే ఆయన చెవులు చెప్పిన విషయం పెట్టలేదు. అక్కడ శ్రీముఖి గారు నీకు నేను పెద్ద ఫ్యాన్ తెలుసా బాలు అన్నది. తను ఏమన్నదిరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ బాలు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని అనుకుంటున్నావా నువ్వు? నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని, పిచ్చి ఫ్యాన్స్ అని అంటున్నావు. మనసుకు ఫ్యాన్స్ ఉండరా? నీకుండదా? నాకుండదా? ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంటారు ఫ్యాన్స్ అనేది. నాకొక్కని కాదు, సమాజంలో నేను పేద కుటుంబం కాదు, కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. ఒక నాయకుని గల్లీలో ఒక మంచి ఉంటుంది, ఒక అన్నని, ఒక అక్కని, ఒక చెల్లిని చాలా మంది గౌరవిస్తారా? అందరికి ఫ్యాన్స్ ఉంటారా? అందులో నాకు ఉండొచ్చేమో. నా ఫ్యాన్స్ లేరంటావా నన్ను? నీకు ఎక్కడ ఫ్యాన్స్? పిచ్చి ఫ్యాన్స్ అంటావా? సిగ్గుందా నవదీపు? ఏం మాట్లాడుతున్నావురా? నోరుందని వాకు, కానీ నిన్ను మాత్రం ఉండకుండా చూడ చెప్తున్నా. నవదీపు సర్వనాశనం అయిపోతావురా నువ్వైతే. షాక్ అయ్యారా? సో ఒకసారి నేను బాలుకి కాల్ చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ విత్ హిమ్. సో లైవ్లోనే మాట్లాడి చూద్దాం ఏమంటారో బాలు. హీ మస్ట్ బి హ్యాపీ. చాలామంది తనకి మద్దతుగా నిలుస్తున్నందుకు, ఇంత సపోర్ట్ దొరుకుతున్నందుకు. ఖచ్చితంగా అక్కడ జరిగిన అవమానం కొంత బాధ పెట్టినప్పటికీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి. మరోవైపు ఈ విషయాన్ని నేను ఎక్కడితో వదిలేనని కూడా చెప్తున్నారు. బట్ ఎక్కడి వరకు వెళ్తారు? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు కాల్ హిమ్ అగైన్. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. I'm going to do a WhatsApp call. So normal call ఎందుకో కనెక్ట్ అవ్వడం లేదు బాలుకి. Let's see. No answer. Yeah, he's in another call actually, Balu. Let's see if he call back. ఎంగేజ్ వస్తుంది, వేరే కాల్లో ఉన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది నాకు వాట్సాప్ కాల్ చేస్తే. ఒకవేళ బాలు కాల్ బ్యాక్ చేస్తే మనం మాట్లాడదాం లైవ్లో. తన కండిషన్ ఏంటి? చాలా అవమానాన్ని భరించాను అంటూ బాధపడుతున్నారు. సో ప్రజెంట్ మరి తన కండిషన్ ఏంటి, తనకి ఎవరెవరు సపోర్ట్గా నిలుస్తున్నారు, వాట్ హీఈస్ గోయింగ్ టు డూ నౌ? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? మరి నేను వదలను ఈ విషయాన్ని అని చెప్తున్నారు, ఓకే, బట్ ఏం చేస్తారు? సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఒకవేళ కనుక కాల్ చేస్తే ఉప్పల్ బాలు నేను లైవ్లో మాట్లాడబోతున్నాను. ఈలోగా మీరు ఒకవేళ ఈ అంశం గురించి మాట్లాడాలనుకుంటే ఎవరికి మీ సపోర్ట్? ఆర్టీవీ ఒక ప్రశ్న అడిగింది, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు ఈ క్వశ్చన్కి. ఈ వివాదంలో మీ సపోర్ట్ ఎవరికి అని అడిగితే అవుట్ ఆఫ్ 100లో 78% మంది ఉప్పల్ బాలుకి మా సపోర్ట్ అంటుంటే 22% నవదీప్ అని చెప్తున్నారు. ఈ వివాదంలో మీ సపోర్ట్ ఎవరికి? ఉప్పల్ బాలుకా నవదీప్కా అంటే ఉప్పల్ బాలుకి 78% మంది సపోర్ట్ అని చెప్తున్నారు. 22% మాత్రమే నవదీప్కి మా సపోర్ట్ అంటూ ఇక్కడ చెప్తున్నారు. ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు రెస్పాండ్ అయిన వాళ్ళు ఎంతోమంది రెస్పాండ్ అవుతున్నారు, చాలా పెద్ద సంఖ్యలో రెస్పాండ్ అవుతున్నారు. వ్యూవర్స్, మరి మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? మీకేమనిపిస్తుంది? మీరు కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడచ్చు. ఐఎమ్ గోయింగ్ టు కాల్ హిమ్ అగైన్. మరొకసారి నేను ట్రై చేస్తున్నాను కాల్ చేయడానికి. లెట్స్ కాల్ హిమ్. The person you have called is speaking to someone else. I'm sorry. Call waiting వస్తుంది. Call waiting వస్తుంది. కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్.
యా, ఒకవేళ బాలు కాల్ బ్యాక్ చేస్తే మనం మాట్లాడదాం. హీ మస్ట్ బి వెరీ బిజీ, ఎందుకంటే చాలామంది తనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. నిజంగా బిగ్ బాస్కి వెళ్తే ఉప్పల్ బాలుకి ఎంత పాపులారిటీ వచ్చేదో లేదో తెలియదు, కానీ ఈ ఒక్క అగ్ని పరీక్షకి వెళ్ళి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా అతని ఫాలోవర్స్ చాలా వేగంగా పెరిగారు. ఎందుకంటే ఈరోజు నేను ఒక 2 hours బ్యాక్ చూసినప్పుడు ఉన్న అతని ఫాలోవర్స్కి ఇప్పటికీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1000 ఫాలోవర్స్ చేంజ్ వచ్చింది. అంటే వితిన్ 1 or 2 hours లోపే అతనికి ఫాలోవర్స్ 1000 మంది పెరిగారు. అంటే ఎంత ర్యాపిడ్గా అతని ఫాలోవర్స్ పెరుగుతున్నారో మనం చూడొచ్చు. అండ్ నథింగ్ సర్ప్రైజింగ్ ఇఫ్ ఈజ్ బిజీ. If he's really busy, it's really not, I'm really not surprised. I'm trying to call again. Let's see if he responds. The person you have called is No. speaking to someone else. He's still busy. యా, ఒకవేళ తను రెస్పాండ్ అయితే నేను ఖచ్చితంగా మాట్లాడతాను లైవ్లో. మీలోగా మీరు మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. అండ్ మరొకసారి బాలు వీడియోస్ నేను మీకు చూపిస్తాను తను ఏమంటున్నారో. టోర్నమెంట్ ముందు పెయింటర్ Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.